Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ కొత్తూరు రమేష్ని. మన జేబుల్లో ఉండే కరెన్సీ నోట్ల విషయంలో త్వరలోనే ఒక సంచలన మార్పు రాబోతుంది. ఇప్పటి వరకు మనం వాడుతున్న కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లు మన చేతుల్లోకి రానున్నాయి. ఇది ఏదో సోషల్ మీడియాలో వచ్చే పుకారు కాదు. మన దేశ కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ స్వయంగా అడుగులు వేస్తుంది. ఇక ఈ మేరకు జూలై 17న ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రన్ ఒక కీలకమైన టెండరు లేదా గ్లోబల్ బిడ్స్ను జారీ చేసింది. బహుశా 2027 నాటికి మనందరి చేతుల్లో ఈ సరికొత్త ప్లాస్టిక్ నోట్లు మెరిసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ ప్లాస్టిక్ నోట్లు ఏంటి? కాగితపు నోట్లను ఎందుకు తీసేస్తున్నారు? వీటి వల్ల మనకు వచ్చే లాభాలేంటో సామాన్య ప్రజలందరికీ అర్థమయ్యేలాగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక చాలామంది ప్లాస్టిక్ నోట్లు అనగానే మనం ఇంట్లో వాడేటటువంటి ప్లాస్టిక్ కవర్లు లేదా గిన్నెలు అలాంటి ప్లాస్టిక్ అనుకుంటారు. కానీ అది తప్పు. ఈ నోట్లను సాంకేతిక భాషలో అంటే పాలిమర్ సబ్స్ట్రేట్ షీట్లతో తయారు చేస్తారు. ఇవి ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ పదార్థం. అంటే పూర్తిగా కూడా చూడడానికి పట్టుకోవడానికి నోట్లలాగే ఉంటాయి. కానీ ఇవి ప్లాస్టిక్ లక్షణాలను కలిగి ఉండడం ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం మన దేశంలో చలామణిలో ఉన్న నోట్లు పత్తి ఆధారిత కాగితంతో తయారవుతాయి. కానీ ఈ పాలిమర్ నోట్లు చాలా విభిన్నమైనవి. వీటి తయారీ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అందుకే ఆర్బీఐ ఈ టెక్నాలజీని మన దేశంలోనే డెవలప్ చేయడం కోసం అంతర్జాతీయ నిపుణులు కంపెనీల కోసం అన్వేషణ కూడా మొదలుపెట్టింది. అయితే పూర్తిగా అసలు కాగితపు నోట్లు బాగానే ఉన్నాయి కదా, మళ్ళీ ప్లాస్టిక్ నోట్లు ఎందుకు అనేటటువంటి అనుమానం మీకు రావచ్చు. దానికి బలమైన కారణాలు ఉన్నాయి. మన దేశంలో నోట్లు ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి నిరంతరం మారుతూ ఉంటాయి. దీనివల్ల కొద్ది రోజులకే నోట్లు మురికిగా మారడం, చెమట వల్ల పాడైపోవడం లేదా తడిసిపోవడం, చిరిగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా 10, 20, 50, 100 నోట్లు చాలా తొందరగా పాడైపోతుంటాయి. ఇవి ఇలా నోట్లు పాడైపోయిన ప్రతిసారి ఆర్బీఐ వాటిని మార్కెట్ నుండి వెనక్కి తీసుకొని మళ్ళీ కొత్త నోట్లను ముద్రించాల్సిన వస్తుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ముద్రణ ఖర్చులు, రవాణా ఖర్చులు, భద్రతా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ అదనపు భారాన్ని తగ్గించడానికే ఆర్బీఐ ప్రత్యామ్నాయాల వైపు చూస్తుంది. ఈ ప్లాస్టిక్ పాలిమర్ నోట్లను పూర్తిగా కూడా మనకు జరిగేటటువంటి లాభాలు అంటే ప్రభుత్వానికి బోలెడన్ని లాభాలు ఉన్నాయని చెప్తున్నారు. అవేంటో పూర్తిగా ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. ఎక్కువ కాలం అంటే సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఈ ప్లాస్టిక్ నోట్లు 2 నుంచి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. అంటే ఒక సాధారణ నోటు ఏడాది పాటు నడిస్తే ప్లాస్టిక్ నోటు 4 ఏళ్ల పాటు చెరగకుండా ఉంటుంది. ఇక పొరపాటున ఈ నోట్లు నీళ్లలో పడినా, వర్షంలో తడిసినా ఏమీ కావు. కాగితం లాగా నానిపోయి ముక్కలు కావు. తుడిచేస్తే మళ్ళీ మామూలుగా మారిపోతాయి. దీనివల్ల చాలా మందికి మేలు జరుగుతుంది. ఇక మురికి, చెమట అంటవు. ఈ నోట్లకు మురికి కానీ జిడ్డు లేదా చెమట లాంటివి అంత త్వరగా అంటుకోవు. ఒకవేళ మురికిగా అనిపిస్తే కడిగి వాడుకునే వీలు కూడా ఉంటుంది. ఇక ప్లాస్టిక్ నోట్లపై ఉండే సెక్యూరిటీ ఫీచర్స్ చాలా పటిష్టంగా ఉంటాయి. వీటిని నకిలీగా అంటే ఫేక్ నోట్లు తయారు చేయడం దొంగ నోట్ల ముఠాలకు అంత సులభం కాదు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. ప్లాస్టిక్ నోట్ల ముద్రణకు కావలసిన ముడి పదార్థాలను విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలని ఆర్బీఐ అనుకోవడం లేదు. మన దేశంలోనే ప్రభుత్వ నోట్ల ముద్రణ సంస్థ అయిన BRBNMPL ద్వారానే ఈ ప్లాస్టిక్ కరెన్సీని తయారు చేయాలని సూచిస్తోంది. అందుకోసం విదేశీ కంపెనీల నుండి కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే తీసుకొని మన భారతదేశంలోనే స్వదేశీ ఉత్పత్తి వ్యవస్థను నిర్మాణించాలని ప్రభుత్వం చూస్తుంది. ఇక దీనివల్ల మన దేశంలో కొత్త పరిశ్రమలు రావడమే కాకుండా భవిష్యత్తులో ఇతర దేశాలకు కూడా మనమే ప్లాస్టిక్ నోట్ల ముడి పదార్థాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతాము. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, వియత్నాం వంటి ఎన్నో దేశాలు ఇప్పటికే ఈ పాలిమర్ లేదా ప్లాస్టిక్ నోట్లను విజయవంతంగా వాడుతున్నాయి.
ఇప్పుడు మన భారతదేశం కూడా అదే బాటలో పయనిస్తుంది. ఒకవైపు ఆన్లైన్ పేమెంట్లు, యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ నగదు వాడకం కూడా అంతే ప్రాధాన్యతను కలిగి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మన చేతుల్లోకి రానున్న ఈ సరికొత్త ప్లాస్టిక్ నోట్లు మన ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. మరి కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లు రాబోతుండడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇటువంటి వార్తలని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చేందుకు తప్పకుండా ఇట్స్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.